హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య హైదరాబాద్ వచ్చాడు మా ఇంటికి. ఇక్కడ ఇది కింగ్డమ్ ఆఫ్ వైట్ అంట, రానా అంబాసిడర్. ఏ రానా వచ్చిరా, ఓ లక్కీ నువ్వు. సో మా అన్నయ్య హైదరాబాద్ వచ్చాడు ఫ్రెండ్స్. మేము షాపింగ్కి వచ్చాం. తీద్దామంటే వైర్లు ఏంటండి. సో మేము ఇక్కడికి వచ్చాము, షాపింగ్కి వచ్చాం. జూడియోకి వెళ్తున్నాం. నాకు అసలు జూడియోలో మాట్లాడే సంవత్సరం అయితే ఓకే. ఓండ్ ఓండ్కి వెళ్తున్నాం. బావని తలుచుకోకుండా ఉండడం మా అన్నయ్య. ఎక్కడికి వచ్చాం మనం? ఇది అమ్మాయిది. హే హాయ్. బాగున్నాయి బట్టలు ఇక్కడ. ఇప్పుడు నేను సైలెంట్గా ఉండి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా మాట్లాడడం బెటర్. నేను మళ్ళీ వాయిస్ ఓవర్లు ఇచ్చుకోలేదు. బాగున్నాయి ఇక్కడ బట్టలు, సూపర్ ఉన్నాయి అంటానా అంటావు. దానికన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్. వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ కాదు బాబా, మాట్లాడేస్తాను ఎందుకు వచ్చింది. సో గాయస్ ఇప్పుడు మేము మెన్స్ ఆ షర్ట్ బాగుందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మామయ్య పేగు మెడలు వేసుకుని పుట్టింది నెనూర. మామయ్యది పేగు మెడలు వేసుకుందా? అలాగే వేసుకోవచ్చే. నెనూర పేగు మెడలు వేసుకుని పుట్టింది కాబట్టి కీడు బట్టలు అనేవి ఉంటాయి అనమాట. ఇది ఎప్పుడో చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైము మనం కొత్త ఇంటికి వచ్చిన తర్వాత లక్కీ రావడం, ఆరు పుట్టిన తర్వాత. సో లక్కీకి బట్టలు పెట్టాలి మా అత్తగారి తరపు నుంచి. ఓకే, ఇది ఒక ఫార్మాలిటీ. వచ్చా ఈ షర్ట్ బాగుంది చేస్తే బాగా బాగుంటుంది షర్ట్. ఏ భలే ఉన్నాయి షర్ట్లు. ఓకే ఓకే అవును, అన్ని ఫార్మల్స్ లకి. అది ఇటే ఇగో. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing
చికెన్ స్టార్టర్ చిల్లీ చికెన్ స్టార్టర్ తిన్నాం, చాలా కారంగా ఉంది. ఇంకెక్కడ మనం వచ్చింది సితారా. మేము ఎవ్రీ టైం సితారాకి వస్తాం, నేను అత్త ఈయన మోస్ట్లీ ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాము, అదిరిపోయింది స్పైస్. కళ్ళంతగా నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడైతే బటర్ నాన్ చికెన్ కాజు తింటున్నాం, కాజు మసాలా. Let's eat. Teach me the language of rustling leaves. సో బేబీకి హెయిర్ అనేది 1 ఇయర్ తర్వాత తీయాలి ఆర్ 1 ఇయర్ లోపు తీయాలి అనేసి చాలామంది చెప్పారు. అందుకని చెప్పేసి మేమైతే 1 ఇయర్ లోపే తీయాలనుకుని ఇలాగ మావయ్యతోటి 3 కత్తులు చేయిస్తే అయిపోయినట్టే అని చెప్పారు. అందుకని మావయ్యతో కత్తులు ఏం చేసాము, మేము 1 ఇయర్ తర్వాత అంటే బర్త్డే అయిన తర్వాతనే మేము హెయిర్ తీపిస్తాము. Stories that linger on the breath of the breeze. Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. మరది Endless waves of a calm blue sky, where dreams take wings and learn మూడు కత్తుర్లు. to fly. Gentle echoes of time's breeze. Finds its అన్ఎక్స్పెక్టెడ్గా 30 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలుసుకున్నామన్నమాట. ఆ తర్వాత కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాము. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.